హలో అండి, అందరికీ నమస్కారం. మనం అప్పుడే కార్తీక మాసం 11వ రోజులోకి వచ్చేసామండి. 11 రోజులు వచ్చేసాయి కార్తీక మాసం. అయితే కార్తీక మాసంలో 11వ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. మనం నిన్నటి పురాణంలోనే మొదట్లో చెప్పాను, దశమి రోజు నుంచే ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి 11వ రోజు అనమాట. దశమి నుంచే ఏకాదశి ఉపవాసం ప్రారంభమవుతుందని చెప్పి మనం ప్రతి నెల ఒక్కొక్క ఏకాదశి మహిమను గురించి చెప్పుకునేటప్పుడు ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి, పూజా విధానం ఏంది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ప్రతి నెల 2 ఏకాదశులకి చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఇంకా చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినం అన్నమాట. ఆ రోజు శ్రీ మహావిష్ణువు ఆయన మామూలుగా ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శేషపాన మీద యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ తర్వాత ఈ రోజున ఆయన నిద్ర లేస్తాడనమాట. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆయన నిద్ర లేచి భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంకా చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినం. మనం పురాణం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏకాదశికి సంబంధించి మనం ప్రతి నెల ఎట్లాగో వీడియో చేస్తున్నాం కదా, దానిలో భాగంగానే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి దాని వివరాలు తెలుసుకొని ఆచరించాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనం యథాప్రకారంగా మన పురాణంలోనికి వెళ్ళిపోదాం. కార్తీక మాసం 11వ అధ్యాయము మందరుని చరిత్ర. ఈ కార్తీక మాసంలో 11వ అధ్యాయంలో మనం మందరుని యొక్క చరిత్రను గురించి చెప్పుకుంటామండి. ఇవేం లేదండి, ఇవన్నీ కూడా ఒక్కొక్క కథలుగా మనకు ఎందుకు చెప్పారంటే మనం సామాన్య మానవులం, మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక కథల రూపంలో పాత్రలు సృష్టించి ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉండకూడదు, ఇవన్నీ కూడా మనకి ఒక నీతిని ప్రబోధిస్తాయన్నమాట. అలాంటి ఇప్పుడు పరవస్తు చెన్నైసూరి కథలు చూడండి ఎలా ఉంటాయి. జంతువులు చెప్పి కనుక ఎలా చెప్తారు, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఎలా జరుగుతుందో అట్లాంటి ఇవి కూడా అట్లాగే మన పురాణాలు కూడా ఒక కథల రూపంలో చెప్తే సామాన్య మానవులందరూ కూడా సులభంగా అర్థం చేసుకుంటారు అని చెప్పి. ఇప్పుడు మనం అజామిల్డి కథ ద్వారా ఏం తెలుసుకున్నాం, అతిగారాపం చేస్తే ఎలా భ్రష్టు పడతాడు. అదేవిధంగా పూర్వజన్మ పాపకర్మలు కూడా మనల్ని ఎలా వెంటాడుతాయి, పూర్వజన్మలో మిగిలిన ఉన్నటువంటి రుణానుబంధాలు ఈ జన్మలో వాళ్ళు కలుసుకున్నారు అంటే వాళ్ళతో సంపర్కం కలిగింది అంటే ఆ పూర్వజన్మ యొక్క బంధమే వాళ్ళకి ఈ జన్మలో కలుసుకునేటట్టు అవకాశం కల్పించింది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనకు సులభంగా సామాన్య మానవులందరూ కూడా అర్థం చేసుకోవడానికి వీలుగా పురాణ ఒక కథల రూపంలో చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం 11వ అధ్యాయం అండి. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు అనమాట జనక మహారాజుతో, అయ్యా ఈ కార్తీక మాసం యొక్క మహత్యాన్ని గురించి నీకు నేను అనేక ఉదాహరణలు చెప్పున్నాను. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. అంతే కదండి, భగవంతుడి యొక్క కథలు ఆ భగవన్నామం ఎంత చెప్పినా ఎంత చేసినా తనివి తీరదు. మనకి జన్మ సరిపోతుంది, సరిపోదు. కానీ మనం దాన్ని పట్టుకోవడంలోనే ఉంది. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. చూడండి, కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు గనక అవిసె పూలతో గనక పూజిస్తేట చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలితం లభిస్తుందిట. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపుడు. దీని గురించి నేను ఒక కథ చెప్తాను, నీకు నువ్వు శ్రద్ధగా వినవయ్యా అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతోటి ఈ విధంగా చెప్తున్నట్ట. పూర్వము కళింగ దేశమున మందరుడు అనే విప్రుడు గలడు. మందరుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడు ఉండేవాట. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాది ఆచారమును చేయక దురాచారుడై మెలుగుచుండెను. చూడండి, కళింగ దేశంలో ఈ మందరుడు అనేటువంటి పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఇతరుల ఇళ్లలో వంట చేస్తూ ఉండేవాడు. తప్పేం లేదు, ఎవరి వృత్తి వాళ్ళది. చక్కగా వంట చేస్తూ ఉంటే ఆ ఎలా ఉండేవాడంటే, వంట చేయడం తప్పు కాదు, అతని యొక్క ప్రవర్తన ఎలా ఉండేదంటే వంటలు చేస్తూ సరే వంట చేస్తారు కాబట్టి అక్కడే తినేటువంటి వాడు, అక్కడనే భుజించు మద్య మాంసాది పానీయములు ఆ డబ్బులు సంపాదిస్తారు కదా, ఆ డబ్బులతో ఏం చేసేవాడంటే మద్య మాంసాది పానీయములు సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాది ఆచారాలు చేయక, బ్రాహ్మణుడు కదా, స్నానం కానీ సంధ్యావందనం కానీ జపం కానీ దీపారాధన అట్లాంటి ఆచారాలన్నీ కూడా ఏమీ చేయకుండా దురాచారుడై ఉండేవాట. కానీ అతని భార్య మహాసాధ్వి, ఆమె చాలా మంచి పరమ పతివ్రత అన్నమాట. గుణవంతురాలు, శాంతిమంతురాలు,
భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నెంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. పాపం ఆమె ఎంతో ఓర్పు మంతురాలు అనమాట, శాంతి మంతురాలు. తన భర్త ఇంత దుర్మార్గుడైనా కూడా పాపం ఆమె అతన్నే సేవిస్తూ అతనికి కావలసినటువంటి ఇంకా పైగా సకలోపచారాలన్నీ కూడా చేస్తూ ఆమె పతివ్రత ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేదిట. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. అంతే కదా, ఇతడు సదాచారం లేదు కాబట్టి ఈ మద్య మాంసాది పానీయాలు సేవించేటి వాడికి డబ్బు ఎక్కడ సరిపోతుంది. కాబట్టి ఇతరుల ఇండ్లలో వంట చేస్తున్నా కూడా ఆ డబ్బు సరిపోక ఇంకా చిన్న వ్యాపారం కూడా చేసేటువంటి వాట. ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయించు దారి కాచి పాఠశాలలను బాధించి వాని వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుండెను. ఎక్కడ సరిపోతుంది, దీనికి అలవాటు పడ్డాడు కదా, మద్య మాంసాది పానీయాలు సేవించడానికి అలవాటు పడ్డాడు కాబట్టి వంట చేసి వచ్చే డబ్బులు సరిపోవాలా, ఇంకా చిన్న వ్యాపారం చేసినా సరిపోవాలా. ఇంకా చివరికి ఎలా తయారయ్యాడంటే దానికి కూడా ఆయనకు పొట్టగడవపోయేటప్పటికి దొంగతనాలు చేస్తూ ఈ అడవుల్లో ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశాల్లో దారిగాచి పాపం బాటసారులు వస్తుంటే వాళ్ళని బాధించి వాళ్ళ వద్ద ఉండేటువంటి ధనాన్ని వస్తువుల్ని అపహరించి జీవిస్తూ ఉండేటువంటి వాడనమాట. ఈ విధంగా అతడు తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారి పడిపోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వాళ్ళిద్దరిని చంపి ధనమును మూటగొట్టుకొని వచ్చుండెను. ఒకరోజు ఇది ఇంకా ఈ విధంగా అలవాటు పడ్డాడు కదా. ఒకరోజు పాపం ఆ దారిలో ఒక బ్రాహ్మణుడు ఆ అడవి దారిబడి పోతూ ఉన్నట్ట. పాపం ఈ మందరుడు ఏం చేశాడు, అతన్ని భయపెట్టి ధనం అపహరిస్తుంటేటప్పటికి అక్కడికి ఒక బోయివాడు కూడా వచ్చాట. వాడికి ఇంకా అంతకంటే ధనాశ కలిగి వీళ్ళిద్దరిని కూడా చంపేశాట. ఎవరిని, ఈ మందరుడిని ఆ బ్రాహ్మణోత్తముని ఇద్దరిని కూడా చంపేసి ధనాన్ని మూటగట్టుకొని వస్తున్నట ఆ బోయివాడు. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించు వచ్చి కిరాతకునిపై పడిందనమాట. ఆ సమీపంలో గుహ ఉంటే అక్కడి నుంచి ఒక పులి వచ్చి గాండ్రిస్తూ వచ్చి ఆ కిరాతకుని మీద పడిందనమాట. కిరాతకుడు దానిని కూడా చంపేశాట, అబ్బాయివాడు దానిని కూడా చంపేశాట. కానీ ఆ పులి కూడా ఏం చేసిందంటే తన పంజాతోటి కిరాతుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకి కిరాతకుడు కూడా చనిపోయాడు. అది చనిపోద్దా కిరాతకుడు ఆ పులిని చంపేశాడు. పులి కూడా ఏం చేసిందంటే తన పంజాతోటి ఆ కిరాతకుని బాగా కొట్టిందనమాట. దాంతో ఆ కిరాతకుడు కూడా అక్కడే చనిపోయాడు అనమాట. ఈ విధముగా ఒకే కాలమున 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ 4 కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండ్రి. చూడండి, ఈ విధంగా వీళ్ళ 4 కూడా ఈ ఒక్కొక్కళ్ళు హత్య చేస్తూ 4 చనిపోయారనమాట. ఈ విధంగా వీళ్ళు చేసిన పాపానికి గాను వీళ్ళు 4 కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తం గక్కుంటూ చాలా బాధలు పడుతున్నారట. పాపం ఈ మందరుడు చెప్పాడు కదా, ఈ దారి కాచి ఉండేటువంటి వాడు బ్రాహ్మడు, ఆయన చనిపోయిన నాటి నుండి పాపం ఆయన భార్య చాలా పతివ్రత అని మనం చెప్పుకున్నాం. కాబట్టి అతని భార్య నిత్యం కూడా హరినామస్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. పాపం ఎప్పుడైతే ఈ మందరుడు చనిపోయాడో అప్పటి నుంచి ఆయన భార్య ఎప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణ చేసుకుంటూ మంచి ప్రవర్తన గలది అయి భర్తను తలుచుకొని పాపం బాధపడుతూ కాలం గడుపుతూ ఉందిట. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చును. పాపం ఆమె అదృష్టం కొలది ఆమె యొక్క చూడండి భగవద్భక్తికి భగవంతుడు ఒక ఋషిని పంపించాడు ఆమె ఇంటికి అనమాట. కాబట్టి కొన్నాళ్ళకి ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాట. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతతి కానీ లేదు, నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదాలను, కాను నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలు కొనను. అప్పుడు ఆ ఋషికి పాపం ఆమె ఆయన కాళ్ళు కడిగి ఆయనకు అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా వసంగి ఆయన గౌరవంగా ఆహ్వానించి ఒక ఉచితాసనం మీద కూర్చొని పెట్టి అప్పుడు ఆ ఋషితో చెప్పిందంట, అయ్యా, నేను చాలా దీనురాలనయ్యా, నాకు ఎవ్వరు లేరు, భర్త చనిపోయినాడు, సంతానం లేదు, నేను ఎప్పుడు కూడా హరినామస్మరణ చేస్తూ కాలం గడుపుతున్నా, కాబట్టి నాకు
మోక్ష మార్గాన్ని ప్రసాదించండి అని చెప్పి పాపం ఆయన చాలా బతిమలాడుకుందిట. ఆమె యొక్క వినయానికి ఆచారానికి ఋషి సంతసించి అమ్మ అప్పుడు ఆమె చూడండి, ఆమె కోరిక ఎలా ఉంది, ఆమె యొక్క ఏం కావాలని కోరింది, నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించండి, అనుగ్రహించండి అని చెప్పి కోరింది. కాబట్టి ఆమె యొక్క వినయానికి ఆచారానికి ఆ ఋషి చాలా సంతోషం చెంది, అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము, ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణమును చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చేదను, నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలేను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవు అందుకొనుము అని చెప్పిన తోడనే అందులోకి ఆమె సంతసించి, ఆయన ఏం చెప్పాట ఋషి, అమ్మ కాబట్టి సరే నీకు మోక్ష మార్గాన్ని ఉపదేశించి మార్గం చెప్తానని చెప్పి నువ్వేం చేయాలంటే, ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం అన్నమా కార్తీక పౌర్ణమి. మనందరికీ కూడా తెలిసిందే, మనందరం కూడా ఉపవాసం ఉండి దేవాలయంలో దీపాలని, ఇంట్లో కూడా దీపాలను పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన కూడా అదే చెప్పాడమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము. ఈ దినాన్ని ఊరకు అనవసరంగా వృధా మాటలతోటి ఉక్కిడి పురాణంతో పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాన్ని కూడా చదువుతారమ్మా. కాబట్టి నేను అక్కడికి చమురుని తీసుకొస్తా, నువ్వు దీపం వెలిగించడానికి ప్రమిద ఒత్తిని తీసుకోరా అని చెప్పి, కాబట్టి అంతేకాక ఆయన ఏం చెప్పాడంటే, దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలాన్ని నీవు అందుకొనుము. దేవాలయంలో దీపం వెలిగించడానికి ఒత్తిని తెచ్చావు కదా, దానికి ఎంత ఫలం అయితే వస్తుందో ఆ ఫలాన్ని నీవు అందుకోము అని చెప్పిన తోడనే అందులోకి ఆమె చాలా సంతోషపడిపోయి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రం చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ప్రత్తి తెచ్చి 2 ఒత్తులు చేసి ఋషి తెచ్చిన నూనె ఆ ప్రమిదలలో పోసి దీపారాధన చేసెను. వెంటనే ఆ దేవాలయానికి అంతా పోయి ఆ దేవాలయం అంతా కూడా శుభ్రం చేసేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా పత్తి తెచ్చి దాన్ని బాగు చేసి 2 ఒత్తులు చేసి ఆ ఋషి నూనె తెస్తా అని చెప్పాడు కదా, ఆ తెచ్చి ప్రమిద కూడా తెచ్చింది. ఏమని ప్రమిద ఒత్తి తెమ్మన్నాడు కదా, కాబట్టి ఆ ప్రమిదల్లో ఆ ఒత్తులేసి ఆ ఋషి తెచ్చి నూనె పోసి దీపారాధన చేసిందిట. అటు తరువాత ఇంటికి వెడలి ఆ తర్వాత ఆ ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయం ముందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మనమని చెప్పి ఆమె కూడా ఆ రాత్రి అంతయో పురాణమును వినును. ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసిన వాళ్ళందరికీ దారిలో ఎవరైతే కనపడ్డారో వాళ్ళందరికీ అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పర్వదినము, పుణ్యదినము. ఈ రాత్రికి దేవాలయంలో కార్తీక పురాణం చదువుతారు, కాబట్టి మీరందరూ కూడా వినడానికి రండి అని చెప్పి కనిపించిన వాళ్ళందరికీ కూడా ఆ పురాణానికి రమ్మని చెప్పి చెప్పిందిట. ఆమె కూడా ఆ రాత్రంతా కూడా దేవాలయంలోనే ఉండి పురాణాన్ని వినిందిట. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. అప్పటి నుంచి కూడా ఆమె ఎప్పుడు ఆ విష్ణుమూర్తి యొక్క నామస్మరణతోటి కాలం గడుపుతూ కొంతకాలానికి మనం ఏ పని చేసినా మంచివాళ్ళమైనా చెడ్డవాళ్ళమైనా భూమి మీద మనము ఈ మానవ దేహాన్ని ధరించిన తర్వాత ఈ శరీరాన్ని ఎప్పుడో అప్పుడు త్యజించవలసింది. ఎందుకంటే కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా మానవ జీవితాన్ని ధరించి వచ్చినప్పుడు ఆయన కూడా ఆయన దేహాన్ని త్యజించాల్సి వచ్చింది. ఇంకా మనం ఎంత ప్రత్యక్ష దైవంగా నడయాడే దేవుడుగా పేరుగాంచినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వాళ్ళు కూడా 100 ఏళ్ళు పూర్ణాయుష్కుడు అయినప్పటికీ కూడా ఆ తర్వాత అయినా సరే ఆయన శరీరాన్ని త్యజించాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయాలే. అదేవిధంగా ఈమె కూడా పాపం ఎంతటి పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా అప్పటి నుంచి తర్వాత కొంతకాలానికి మరణించిందనమాట. కానీ ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని వెళ్ళారనమాట. చూడండి, భర్తతో సంబంధం లే, కానీ అతడు ఎంత చెడ్డవాడైనప్పటికీ ఈమె మహాసాధ్వి, అన్ని పుణ్యకార్యాలు చేస్తూ ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఆ తర్వాత కూడా ఆయన ఉన్నప్పుడు కూడా పాపం ఆయన ఎట్లా చెడ్డవాడైనప్పటికీ కూడా ఆయనకు అన్ని కూడా సకలోపచారాలు చేస్తూ ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆమె ఎప్పుడు కూడా హరినామస్మరణ చేస్తూ ఆ విష్ణుమూర్తి యొక్క చింతనతోటే కాలం గడుపుతూ ఉందన్నమాట. కాబట్టి విష్ణుదూతలు ఆమె చనిపోయిన తర్వాత ఆమెని విమానం ఎక్కి వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయారనమాట. కానీ పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన ఆమెకు కొంచెము దోషం ఉండడం చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. చూడండి, మనకి సహవాస దోషం అనేది ఎలా ఉంటుందో. ఆమె ఎంతటి పుణ్యాత్మురాలైనప్పటికీ కూడా ఆమె భర్త చాలా పాపాత్ముడు కదా మందరుడు. ఆ భర్తతోటి సహవాస దోషం వల్ల ఆమెకు కూడా కొంచెం దోషం ఉండడం వల్ల మార్గమధ్యంలో ఫస్ట్ యమలోకానికి తీసుకెళ్ళిపోయారట. చూడండి, పుణ్యం ఎక్కువ చేసి పాపం తక్కువ చేసినటువంటి వాళ్ళని ఫస్ట్ నరకానికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఫస్ట్ కష్టపడి తర్వాత సుఖపడవచ్చు. అలా కాకుండా పుణ్యం కొంచెం చేసి పాపాలు ఎక్కువ చేసినటువంటి వాళ్ళని ఫస్ట్ స్వర్గలోకాన్ని తీసుకెళ్తారు.
అక్కడ భోగాలు అనుభవించి తర్వాత తీసుకొచ్చి యమలోకంలో పడేస్తారనమాట. కానీ పాపం ఈమె తన భర్త సహవాస దోషం వల్ల ఈమెకు కూడా కొంచెం పాపం మాత్రం ఉండడం వల్ల ఈమెను ఫస్ట్ యమలోకానికి తీసుకుని వెళ్ళారట. అతడు నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి అక్కడ ఆ నరకలోకంలో తన భర్తతో పాటు ఇంకొక ముగ్గురితోటి తన భర్త చాలా బాధలు పడుతున్నట్ట. ఆ భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు, కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడు అని ప్రాధేయపడింది. పాపం విష్ణుదూతలతోటి, అయ్యా నా భర్తతో పాటు ఈ ముగ్గురు కూడా చాలా నరక బాధపడుతున్నారు, నేను చూడలేకపోతున్నాను, కాబట్టి నా మీద దయ ఉంచి వాళ్ళను కూడా ఉద్ధరించండి అని ఆ విష్ణుదూతలతోటి ప్రాధేయపడిందిట. అంత చూడండి ఆమె యొక్క ఎంత పతివ్రత శిరోమణి, ఆమె గొప్పతనాన్ని మెచ్చుకోవచ్చు. భర్త ఉన్ననాళ్ళు బాధ పెట్టినా కూడా చివరికి ఈమె చేసిన పుణ్యం వల్ల ఈమె స్వర్గానికి పోతున్నా కూడా దారిలో ఆయనతోటి సహవాస దోషం వల్ల యమలోకానికి వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి తన భర్తను చూసి పాపం ఆమె దయ జాలి కరుణతోటి పొంగిపోయిందనమాట. విష్ణుదూతలతోటి వాళ్ళను కూడా ఉద్ధరించండి అని చెప్పి ప్రాధేయపడిందిట. అంత విష్ణుదూతలు, అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. అమ్మ నీ భర్త సంగతి తెలిసిందే, బ్రాహ్మణుడై పుట్టాడే కానీ స్నానం సంధ్యావందనం జపతపాదులు దీప ఏమీ లేదు, కాబట్టి అవన్నీ కూడా మానేసి చాలా పాపాత్ముడైనాడు. రెండో వాడు కూడా బ్రాహ్మణుడే అయినను అతను కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనం అపహరించును. రెండో వాడు కూడా బ్రాహ్మణుడే అయినప్పటికీ కూడా అతడు ధనం మీద ఆశతోటి ప్రాణహితుని చంపి ధనాన్ని అపహరించాడు. ఇంకా మూడవ వాడు ఎవరంటే వ్యాఘ్రం మూడవవాడు. నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్యమాంస భక్షణము చేసిన వాడు కాన పాపాత్ముడైనాడు. ఇంకా నాలుగవ వాడు ఎవడంటే పూర్వము అతను కూడా ద్రావిడ దేశంలో బ్రాహ్మణుడై జన్మించినప్పటికీ కూడా అతను కూడా అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున తలకి నూనె అంటుకోకూడదండి, కానీ వాడు ఆ రోజు కూడా ద్వాదశి రోజున కూడా తైలలేపనం ఒంటికి నూనె రాసుకోవడం కానీ తల అంటుకోవడం కానీ చేయకూడదు. కానీ వాడు ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసిన వాడు కాబట్టి పాపాత్ముడయ్యాడమ్మ వాడు కూడా. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని చెప్పి వాళ్ళ చరిత్రలు ఆమెకి చెప్పారట విష్ణుదూతలు. అందులోకి ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, చూడండి ఆమె పాపం ఎంతటి దయా కలిగినటువంటి మనస్తత్వం, దయార్ధురాలో చూడండి. ఆమె విష్ణుదూతలు చెప్పినటువంటి విషయాలు విని చాలా దుఃఖించి చాలా బాధపడి, ఓ పుణ్యాత్ములారా, విష్ణుదూతలతో చెప్తుందనమాట, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడు అని ప్రార్థించగా అందులోకి ఆ దూతలు పాపం ఆమె, అయ్యా నా భర్తే కాదు నా భర్తతో పాటు ఆ ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని చెప్పి ప్రార్థించిందిట. అప్పుడు విష్ణుదూతలు ఏమని చెప్పారంటే, అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, పాత్ర ఫలమును కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము నీ భర్తకు, పురాణము వినుటకు రమ్మని పిలిచినందుకు కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పారట వాళ్ళు. చూడండి ఎంత ఫలం వస్తుంది. ఆమెం చేసింది, కేవలం పత్తి తెచ్చి ఒత్తి తీసి ప్రమిద తెచ్చింది. ప్రమిద పాపం ఆ ఋషి చమురు తెస్తే దాన్ని పోసి వెలిగించింది. చూడండి ఎంతటి ఫలం వచ్చింది. అందుకే ఏం చెప్పారో చూడండి వాళ్ళు పాపము, అమ్మ నువ్వేం చేయాలంటే కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీ ఒత్తు చేసావు కదా, ఆ ఒత్తు చేసిన ఫలాన్ని ఆ పులికి దారబోయాలి వ్యాఘ్రానికి. పాత్ర ఫలము ప్రమిద తెచ్చావు కదా దాన్ని కిరాతకునికి, పురాణం విన్నావు కదా దానివల్ల కలిగిన ఫలం నీ భర్తకు దారబోయి, అంతేకాకుండా నువ్వు వినడమే కాకుండా అందరినీ వినడానికి రమ్మని పిలిచావు కదా, పురాణం వినడానికి రమ్మని పిలిచావు కదా, ఆ ఫలాన్ని ఆ బ్రాహ్మణోత్తముడికి ఆ విప్రుడికి కనుక దారబోస్తే నువ్వు కనుక ఇచ్చావంటే వాళ్ళకు కూడా మోక్షం కలుగుతుందని చెప్పారట. అందులోకి ఆమె అంగీకరించి అట్లే దారపోసింది. అయ్యో అంత నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాను అని చెప్పి ఆ ఫలాన్ని వాళ్ళకి ధారబోసిందిట. ఆ నలుగురు కూడా ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఆమె ఆ ఫలాన్ని వాళ్ళకి ధారబోసిందో నలుగురికి, వాళ్ళు కూడా ఆమె దగ్గరికి వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళారట. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన చూడండి ఒత్తి చేయడం, ఒత్తి వెలిగించడం, పురాణం వినడం, పురాణం వినడానికి రమ్మనమని పిలవడం, ఇవన్నీ కూడా పుణ్యప్రదమైనటువంటి కార్యాలే.
అంటే మనం పెద్ద పెద్ద పూజలు చేయలేకపోవచ్చు, పురాణం వినొచ్చు కదా. లేదు పలానా ఛానల్లో చెప్తున్నారండి మీరు కూడా వినండి అని చెప్పి, నేననే కాదండి చాలామంది చెప్తున్నారు కదా, ఎవరిదైనా సరే వాళ్ళందరినీ మీ తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని వినమని చెప్పొచ్చు. అది కూడా ఒక పుణ్యఫలం కిందే మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు విన్నాం కదా. కాబట్టి కార్తీక మాసంలో పురాణం వినడం వలన, దీపాన్ని వెలిగించటం వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్పారట. ఓ జనక మహారాజా, విన్నావు కదా, కార్తీక మాసంలో పురాణం వినడానికి రమ్మని పిలిచినా, ఒత్తి చేసినా, ప్రమిద దానికి తగ్గ పాత్ర తెచ్చినా, దీపారాధన చేసినా ఎంతటి పుణ్యఫలం వస్తుంది. ఆమె ధరించడమే కాకుండా ఆమెతో పాటు మరొక ముగ్గురిని కూడా తరింపజేసిందనమాట ఆమె. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయశిఖా తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తయే నమః. కార్తీక పురాణం 11వ రోజు అధ్యాయం సమాప్తం అండి. నమస్కారం.